కాఫీ, అరకు కాఫీ ఇది ఒక గ్లోబల్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మన ప్రాంతంలో గిరిజనులు పండించే అరకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. పొగాకు, మామిడి, ఉల్లి, కోకో ఇబ్బందులు వస్తే 588 కోట్ల రూపాయలు వాళ్లకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. ఇంకొక పక్కన దేశం మీరు ఒకసారి చూస్తే అక్వా దేశంలోనే మనం నెంబర్ 1గా ఉన్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 17% గ్రోత్ రేట్ వచ్చింది. దేశంలో ఎగుమతుల్లో 34% మన దగ్గర నుంచి వస్తుంది. అందుకే అక్వా జోన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఇంత మునుపు మాయమాటలు చెప్తే ₹1.50 యూనిట్ కరెంట్ ఇచ్చి మళ్ళీ అక్వాని రివైవ్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీంతో నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు మీరు చూసే చేపల ఉత్పత్తిలో 29%, రొయ్యల ఉత్పత్తిలో 75% మన దగ్గరనే ఉంది. రేపు రాబోయే రోజుల్లో అమెరికాలో కూడా మనం నిన్న మొన్న మీరు చూసినప్పుడు ట్రేడ్ డీల్లో అక్వాకల్చర్కి మళ్ళా టారిఫ్ కూడా తగ్గించే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల నాకు అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఒక హబ్గా, అక్వాకల్చర్ హబ్గా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మత్స్యకారుల సేవలో కూడా 20,000 రూపాయలు ఇచ్చాం. 242 కోట్ల రూపాయలు పే చేశాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేస్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్న దిశ ప్రజలు కూడా కోరుతున్నా, నీరు అనేది చాలా ముఖ్యం. ఈ సంవత్సరం మళ్ళీ చూస్తే పోయిన సంవత్సరం 3-4% మనకు అడిషనల్గా రెయిన్ఫాల్ వచ్చింది. ఈ సంవత్సరం కొద్దిగా స్ట్రెయిన్ ఉంటుందని ఫోర్కాస్ట్ చేస్తున్నారు. ఎంత ఉంటుందనేది వేరే విషయం. కానీ మనం ఆలోచించుకోవాల్సింది కష్టాలు వచ్చినప్పుడు కానీ తక్కువ వచ్చినా ఎక్కువ వర్షం పడినా నీటి భద్రత కాపాడుకోవడం మన బాధ్యత. దీనికి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు నీళ్లుంటే ఎలాంటి కార్యక్రమాన్ని చేయొచ్చు. ఒక చిన్న ఉదాహరణ చూస్తే అధ్యక్ష, ఈరోజు అన్నమయ్య జిల్లాలో సమర్థ నీటి నిర్వహణ చేశారు. నవంబర్ 2024 12.97 మీటర్లు నీటి డెప్త్ ఉండేది. ఈరోజు 25కి వస్తే 6.67 మీటర్లకు వచ్చారు. అంటే ఒక్క సంవత్సరంలో సమర్థవంతమైన నీటి నిర్వహణ వల్ల 6.3 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయంటే అది ఒక చరిత్ర. అక్కడ అడ్మినిస్ట్రేషన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దేశం.